సాగర నగరం వైజాగ్ నుంచి ఎవరైనా విజయవాడ వెళ్లాలంటే రాజమండ్రి మీదగానో మరో రూటులోనో 6-7 గంటల వ్యవధిలో రోడ్డు మార్గాన వెళ్లిపోవచ్చు. వందే భారత్ రైలు అయితే 4 గంటల్లో చేరుకుంటుంది. వీఐపీలు, బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులు, ఉన్నత మధ్యతరగతి వర్గం వారు వైజాగ్లో విమానమెక్కి విజయవాడలో దిగుతారు. డబ్బున్న వారికి విమానం ఒక సౌకర్యవంతమైన ప్రయాణ సాధనం. కాకపోతే వైజాగ్ నుంచి విజయవాడ విమానంలో రావటానికి ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడకు ప్రయాణించే పలు విమానాలను విమానయాన సంస్థలు రద్దు చేయడంతో ఉత్తరాంధ్ర నుంచి రాజధానికి ప్రయాణించే వారికి చిక్కులు తప్పడం లేదు. దీంతో విశాఖపట్నం విమానాల్లో వెళ్లడం కంటే రోడ్డు మార్గంలో ప్రయాణించడం మేలని భావిస్తున్నారు. 6 లేన్ జాతీయ రహదారిపై 6-7 గంటల్లో విజయవాడ చేరుకోవడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావటం బాధాకరమని ఆయన అన్నారు. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్పోర్టు వచ్చిన తాను విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరి అక్కడి నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యిందని వెల్లడించారు. దీనికి సంబంధించిన టికెట్స్ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సిఐఐ, ఫిక్కీ వంటి వర్తక సంఘాల ప్రతినిధులు కూడా తనలాగే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారని ఎక్స్లో పోస్ట్ చేశారు. విశాఖ, విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే 2 విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని, మంగళవారం కావటంతో వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో 2 విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చిందని, ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి అంటూ గంటా శ్రీనివాసరావు పోస్ట్ చేశారు. ఇందులో సొంత పార్టీకే గంటా ఒక సందేశం కూడా ఇచ్చారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూటమి తరపున కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారని, ఆయన చొరవ చూపి విశాఖ నుంచి విజయవాడకు విమాన సర్వీసులను పునరుద్ధరించాలని గంటా శ్రీనివాసరావు పరోక్ష విజ్ఞప్తి చేశారు. మరి రామ్మోహన్ నాయుడు ఈ సంగతిని అర్థం చేసుకుంటారో లేదో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.